అందుకే ఈ చిన్ని గిఫ్ట్. ఈ చీర తీసుకొని ఒకసారి కట్టుకొని రావా? చీర కట్టుకోవాలా? పో అమూల్ బేబీ, మనకది సెట్ అవ్వదు. సరే కట్టుకోవద్దు, కానీ మన పరిచయానికి జ్ఞాపకంగా ఇది నీ దగ్గర పెట్టుకోవచ్చుగా. అవును సూర్య, గిఫ్ట్ ఇస్తే కాదనకూడదు. ప్లీజ్ తీసుకో తీసుకో. ఫ్రెండ్స్, బాయ్. అత్తయ్య, ఏంటమ్మా? నేను బట్టలారేయడానికి వెళ్తున్నాను, కొంచెం ఈ కూరగాయలు తరిగి పెట్టరా? నిశ్చితార్థం పెళ్లి నాకే కదా, వంట పనులవి నేర్చుకుంటాను. అదేంటత్తయ్య అలా అంటున్నారు? లేకపోతే రేపో మాపో అత్తారింటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన పిల్ల. దానికి చెప్పు ఈ పనులన్నీ. ఇంతకీ అడ్డగాడిది ఏం చేస్తుంది? ప్రమీల, ప్రమీల! అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటి అరుస్తున్నావు? మీ అమ్మకు పనుందట, ఈ కూరగాయలు కొయ్యి. నేనా? నాకేమొచ్చు? తినడం వచ్చా? ఇప్పటి వరకు మీ అమ్మ గారాపం చేయబట్టి ఇలా తయారయ్యావు. కోపం కాదమ్మా, అర్థం చేసుకో. రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి కదా. వాళ్ళేమన్నా మనలాగా మిడిల్ క్లాసా? కూరగాయలు నువ్వు కోస్తే అంటులు నేను తోముతా, ఇల్లు నువ్వు ఊడుస్తుంటే బట్టలు నేను ఉతుకుతా అంటూ వంతులేసుకోవడానికి? కోటీశ్వర్ల కుటుంబం. అక్కడ వంట పనికొకరు, ఇంటి పనికొకరు, తోట పనికొకరు, కాఫీలు అందించేవారొకరు అంటూ చాలా మంది పని మనుషులుంటారు. పనులన్నీ వాళ్లే చేస్తే నువ్వేం చేస్తావే? కాలు మీద కాలేసుకుని కూర్చుంటా. కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతారు. మామూలుగా ఒక్క ఆడపడుచుంటేనే వేగడం కష్టం, అలాంటిది నువ్వు వెళ్ళబోయే ఇంట్లో ఒక్కడికి ముగ్గురున్నారు. ప్రేమిల, మొన్న మీ ఆడబడుచులు వచ్చిన రోజు నువ్వే చూసావు కదా, ఏ చిన్న తప్పు చేసినా ఎత్తి చూపిద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎన్ని వంకలు పెట్టాలని చూసినా, ఎవరిని ఎక్కడ వంచాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నేనేమంత తెలివి తక్కువ దాని కాదు. కట్టుకున్న వాడిని గ్రిప్లో పెట్టుకుంటే దేని కొప్పైనా పట్టుకొని ఆడించొచ్చు. నోరు ముయివే, నువ్వు నీ పిచ్చివాగుడును. కాపురానికి వెళ్లే ఆడపిల్ల అందరితోనూ కలిసిపోవాలని చూడాలే కాని మొగుణ్ణి గ్రిప్పులో పెట్టుకోవాలి, ఆడపడుచులతో తగులు పెట్టుకోవాలని కాదు. ఏం చేయాలో నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. లక్ష్మి, దీని వాలకం చూస్తుంటే ఇది ఆ ఇంటి కోడలుగా వెళుతుందన్న నమ్మకం నాకు లేదమ్మా. బాబు, ఇదే మీకు కాబోయే అత్తగారిల్లు, పదండి. అదేంటి ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఇంటికెళ్ళాలి, తనతో మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అని లెటర్ రాసుకుని మరీ బయలుదేరారు కదా. ప్రిపేర్ అయ్యాను, కాకపోతే ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏదోలా అంటే? సిగ్గేస్తుంది పులి. మీ సిగ్గు చితికిపోను. మగ పుటక పుట్టాక ఒక్కోసారి సిగ్గు వదిలేయాలి బాబు. లేదు, ముందు నువ్వు వెళ్ళి నేను వచ్చానని చెప్పు. అమ్మా, అప్పుడే తయారయ్యారా? ఇంకా వంట కాలేదు, పక్కింటికి వెళ్ళు. బాబు,
వాళ్ళు నన్ను ముష్టివాడు అనుకుంటున్నారు. నువ్వు పిలిచిన స్టైల్ చూస్తే వాళ్ళకేంటి, ఎవరికైనా అలాగే వినిపిస్తుంది. స్టైల్ మార్చు పులి. ఆ, అయితే ఇప్పుడు చూడండి నా స్టైల్. ఆ, ఆ, మమ్మీ వీడు జిమ్మడిపోను. మమ్మీ తెలుగులో పిలిస్తే పక్కింటికి పొమ్మన్నానని ఇంగ్లీష్లో మొదలుపెట్టాడు. వస్తున్నానుండరా. అమ్మా. ఆ, మమ్మీ మమ్మీయా? పిరమిడ్లో మమ్మీ నాకు ఆ ఫేసు నువ్వు, నేను నీకు మమ్మీ ఏంట్రా? వంట కాలేదంటే అర్థం కావడం లేదా? పైగా అడుక్కోవడానికి కళ్ళద్దాలు, సఫారీ డ్రెస్ ఒకటిను. బాబు గారు, మమ్మీ నుండి బామ్మకొచ్చేసావేంట్రా? నేనే ముష్టి అడుక్కోవటానికి రాలేదు. మరి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా? మీ ఇంటికి కాబోయే అల్లుడిని వెంట పెట్టుకుని వచ్చాను. మా ఇంటికి కాబోయే అల్లుడా? ఎక్కడా? అక్కడ. నమస్తే బాబు. నమస్తే. నమస్తే. నేను ఆయన బాడీ గార్డ్ని. అవునా? ఏమనుకోకు బాబు, నీ గొంతు ఫేసు చూసి మోసపోయాను నేను. ఈవిడ నాకు గాలి తీస్తుందా పంచరేస్తుందా? బాబు అక్కడే నిలబడిపోయావంటే రా లోపలికి రా. రా రా. అమ్మా లక్ష్మి, లక్ష్మి. పదండి. బాబు కుడికాలు లోపల పెట్టండి బాబు. లక్ష్మి, అమ్మ లక్ష్మి. ఆ. ప్రమీల, తొందరగా అత్తయ్య. రండి, నా కాళ్ళు చేతులు ఆటం లేదు. ఏమైంది అత్తయ్య? అదిగో వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఆ అబ్బాయి ఎవరు? వస్తున్నాడు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. హాయ్. హాయ్. కూర్చోండి. లక్ష్మి, ఆ అబ్బాయి ఏంటి అలా మెలుగులు తిరిగిపోతున్నాడు? ఏదైనా రోగం అంటావా? ఊరుకోండి అత్తయ్య, చూడటానికి ఇంత లక్షణంగా ఉంటేను. బాబు సరిగ్గా కూర్చోండి. మెలికలు ఎక్కువైతే డౌట్లు ఎక్కువ. బాబు, కూర్చున్నప్పటి నుంచి అలా మెలికలు తిరిగిపోతున్నావు. చలి జ్వరమా? కాదండి, బాబు గారికి సిగ్గెక్కువ. సిగ్గా? అవును, సిగ్గు ఆయనకి సింగారం. ప్రమీల, అలా చూస్తూ నిలబడతావేంటి? అబ్బాయికి కాఫీ తీసుకురా. వద్దండి. పర్వాలేదులే బాబు, ఇదేమన్నా నీకు పరాయిల్లా? అది కాదండి, నాకు కాఫీలు టీలు అలవాట్లేదు. పాలైతే ఓకే. పాలా? అవునండి, మా బాబు మిల్క్ బాయ్లా ఉంటారు కదండి, అందుకే మిల్కే ప్రిపేర్ చేస్తారు. అది సరే, సడన్ గా ఇలా వచ్చారేంటి? అంటే ఈ ఏరియాలో చిన్న పనుండి వచ్చాను. ఇక్కడ వరకు ఎలాగో వచ్చాను కదండి, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. ఓకే ఓకే, 1 సెకండ్. సరే. ఏది ఏమైనా మా ప్రేమిలకి ఇలాంటి సంబంధం వస్తుందని, మా స్థితిగతుల్ని చూసి కూడా మీరవేవి పట్టించుకోకుండా ఇష్టపడి మా ఇంటికొస్తారని అస్సలు అనుకోలేదండి. నా అందానికి ఎవరైనా ఇష్టపడతారు. నేను మీ అందాన్ని చూసి ఇష్టపడ్డం లేదు. యాక్చువల్లీ పెళ్లి చూపులకని మీ ఫోటో పంపించక ముందే ఒకసారి మిమ్మల్ని చూశాను. పేర ఇచ్చిన ఫోటో చూడకముందే మీరు చూసారా? అవును బామ్మగారు. అప్పుడు తను చేస్తున్న పనిని చూశాను. తన మనసేంటో తెలుసుకున్నాను. తనలో మానవత్వానికి నా మనసులోనే సెల్యూట్ చేశాను. అప్పుడే తను ఇష్టపడ్డాను. ఇదేంటి, మనలో శాంపిల్కి కూడా లేని క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు? ఇంతకీ ఎక్కడ చూశారు?
కాసేపు ఓర్చుకోమ్మా, ఏం కాదులే. తొందరగా పోనీ నాన్న. స్టార్ట్ అయితే లేదమ్మా, కొద్దిసేపు టైం పడుతుంది, ఆగండి. తట్టుకోలేకపోతున్నానమ్మా. కొంచెం తొందరగా పోనీ బాబు. హాస్పిటల్ దాకా కొంచెం ఓపిక పట్టుకోమ్మా. తొందరగా స్టార్ట్ చేయరా బాబు. గణేష్ సార్, బాబు ఏమైంది? మా చెల్లికి నొప్పులు వస్తున్నాయండి. ఆటో ఆగిపోయిందండి, స్టార్ట్ అవడం లేదు. అరే చుట్టుపక్కల కూడా ఏ వెహికల్ రావడం లేదే. ప్రమిళ దిగు. సూర్య అంబులెన్స్ కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. సరే నువ్వు ట్రై చేయి. అమ్మా ఇప్పుడు ఎలా? బాగా నొప్పులు వస్తున్నాయి అమ్మా, తట్టుకోలేకపోతుంది బిడ్డ. అంబులెన్స్ వస్తుంది, మీరేం కంగారు పడకండి. ఏమైంది ప్రమిళ? సిగ్నల్ లేదు సూర్య. అమ్మా మీ దగ్గర శారీలు ఉన్నాయా? ఉందమ్మా, ఇవ్వండి. ఏ సూర్య, అవతల ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ మనకెందుకే? తప్పు ప్రమిళ, అలా మాట్లాడుకో. ఫ్రెండ్ని ఎప్పుడైనా కలవచ్చు, కానీ ప్రాణం మనమేం మిషన్లం కాదు కదా. మన పనులు మనం చూసుకోవడానికి మనుషులా. పట్టు. పట్టుకో. అమ్మా జాగ్రత్తగా నొప్పిస్తుంది. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. నీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు. నీకు పండంటి బాబు పుడతాడు. ప్రమిళ కాళ్ళు పట్టుకో. ఏ బాబు ఇలా రా. ఏంటండి? ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? మా చెల్లి పురుటి నొప్పులు పడుతుందండి. అయ్యో, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఆటో ఆగిపోయింది సార్, స్టార్ట్ అవడం లేదు. సరే నా కార్లో తీసుకెళ్దాం పద. అంత సమయం లేదండి. బాబు అంతా సేఫా? ఈ అమ్మాయి దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఎవరా అమ్మాయి? ఈ అమ్మాయే బాబు. అది సూర్య పని కదా. ఓహో, మానవత్వం దానిదైతే క్రెడిట్ మనకు వచ్చిందనమాట. మీరు తింటూ ఉండండి. లక్ష్మి అలాగే. ఒకసారి రండి. బాబు గారు తీసుకోండి. రేయ్ బండి రెడీ అయిపోయింది, డెలివరీకి ఇచ్చేయండి. నేను భోజనానికి వెళ్ళొస్తాను. ఈ ఎదవలు నా మీదే ఫోకస్ పెట్టారు. వీళ్ళ ముందు ఈ చీర తీసుకెళ్తే మోసేస్తారు. ఏం చేద్దాం? రే పంచు, బండి వాటర్ సర్వీసింగ్ ఇచ్చాం కదా, అయిందో లేదో వెళ్ళి చూడు. నువ్వు ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ తీసుకురా. నువ్వు భోజనం వెళ్ళు. మరి నువ్వేం చేస్తావు?
మీరందరూ వచ్చే వరకు షెడ్లో నేనే ఉంటా. మరి నువ్వు భోజనానికి వెళ్తానన్నావు? మీరొచ్చాక వెళ్తానులే. మీరు వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? ముందు తమరు కవరింగ్ ఆపండి. సూర్య, నీకు చీర కావాలంటే తీసుకెళ్ళు. అంతేగాని మమ్మల్ని మేనేజ్ చేయాలని చూడుకో. మేనేజ్ చేయడం ఏంటి? ఏ మీరంటే నాకు భయమా? అంటే అమూల్ బేబీ పాపం ప్రేమతో ఇచ్చాడు కదా. ప్రేమ? కాదు కాదు, అదే వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేశానని గిఫ్ట్ గా ఇచ్చాడు కదా. షెడ్ లో ఉంటే దుమ్ము పడుతుంది. అవును, గ్రీజు అది అంటుకుంటుంది. అవునవును. నేనేం కట్టుకోను, పట్టుకెళ్తానంతే. ఇదిగో పట్టుకెళ్ళు. నిజంగా నేను కట్టుకోను. రేయ్, సీరియస్ గా ఉంటే మన సూర్య అచ్చం ఆడపిల్లలాగానే సిగ్గుపడుతుందిరా. అవునరా? అంటే సూర్యకి చేతుకి లక్ష్మి, ఆ అబ్బాయి చెప్పింది విన్నావుగా? అంత గొప్పింటి సంబంధం మన ఇల్లు వెతుక్కుంటూ రావడానికి, ఆ అబ్బాయి దీన్ని ఇష్టపడ్డానికి కారణం మన సూర్య. మనం ఏదైతే అదృష్టం అనుకుంటున్నామో, ఏ సంబంధం కుదరాలని ఆ దేవుడికి 100 మొక్కులు మొక్కుకున్నామో, ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది మన సూర్యనే. అదంతా చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఈ సంతోషంలో నీకు భాగం లేదని ఈ శుభకార్యానికి దాన్ని దూరంగా పెడుతున్నాం. అయితే ఇప్పుడేం చేయాలంటావు? సూర్యాన్ని తీసుకొచ్చి పరిచయం చేసి మేం మీకు అబద్ధం చెప్పాం, మాకున్నది ఒక్క అమ్మాయి కాదు 2 అమ్మాయిలు అని పరిచయం చేస్తావా? ఆ రోజు ఏ మానవత్వం చూసి మీరు ఇష్టపడ్డారో దానికి కారణం నేను కాదు సూర్య అని చెప్తావా? చెప్పు. అప్పుడు నన్ను కాదని దాన్ని చేసుకుంటానంటాడు. వెళ్ళి చెప్పు. ప్రేమిల. అవునత్తయ్య, మీరు చెప్పినట్టుగా ఆ అబ్బాయి ప్రేమిలను ఇష్టపడ్డానికి సూర్య కారణం. కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పలేము, చెప్పకూడదు. ఏంటి బాబు, ఆ అమ్మాయి గారితో మాట్లాడాలని వస్తే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. సరే, ఎటు ఆ అబ్బాయి రాక మన ఇంటికి వచ్చాడు. భోంచేసి వెళ్ళమని చెప్తాను. భోజనమా? అవసరమా? నువ్వు నోర్మి, నీకేం తెలీదు. అమ్మాయి, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు, నేను అబ్బాయితో చెప్పేసి వస్తాను. ఆ, ఏంటి బాబు, ఇంటికొస్తే ఒక్కడిని ఇక్కడ వదిలేసి అంతా లోపలికి వెళ్ళిపోయావేంటని ఆలోచిస్తున్నావా? కాదండి. ఏం లేదు బాబు, పెద్దింటి బిడ్డవి, పైగా మా ఇంటికి కాబోయే అల్లుడివి. మీ అంత కాకపోయినా మా స్తోమతకు తగ్గట్టు మీకు మర్యాదలు చేయాలి కదా. వంట రెడీ చేయమని చెప్పాను, భోంచేసి వెళ్ళదు గాని. బాబుగారు మీ ఇంటికి వచ్చింది భోజనానికి కాదు బామ్మగారు, మీ అమ్మాయితో 4 మాటలు మాట్లాడాలని. భోంచేసిన తర్వాత తీరిగ్గా సాయంత్రం వరకు మాట్లాడుకోవచ్చు. ఏం బాబు? అది కాదండి, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా అక్కలు భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ అక్కలతోనే కలిసి తింటారు కదా బాబు. ఈ ఒక్క పూట మా ఇంట్లో తినండి. మా మధ్యతరగతి అభిమానాల్ని కాదనకు బాబు. 10 నిమిషాలు, సరేనా? సరేనండి. అమ్మాయి లక్ష్మి, ఆ అబ్బాయికి చెప్పేశాను, భోజనానికి ఒప్పుకున్నాడు. త్వరగా కానీ. అమ్మా, 1 గంట అయింది. అయితే ఏంటే? ఇది సూర్య లంచ్కి వచ్చే టైం. అయ్యో, ఆ అబ్బాయి వచ్చాడన్న ఆనందంలో ఆ విషయమే మర్చిపోయానే. నువ్వు మర్చిపోవడం కాదే, అందరినీ ఇరికించావు. తను అడిగాడా భోంచేస్తానని? నీ ఓవర్ యాక్షన్ కాకపోతే. నాకు అసలే కంగారేస్తోంది. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాం?